దుర్గాదేవి 9 అవతారాలు. ఇప్పుడు వినండి భక్తులారా, ఇది దుర్గామాత 9 రూపాల నవరాత్రి పూర్ణ కథ, దివ్యమైన శక్తి ప్రదర్శన. ప్రతి రూపం ఒక శక్తిని, ఒక బోధనను సూచిస్తుంది. మనం వింటున్నది కేవలం కథ కాదు, ఇది దేవి శక్తి మన జీవితంలో ఎలా పనిచేస్తుందో తెలిపే దైవ చరిత్ర. దుర్గాదేవి 9 అవతారాలు మరియు అవతార కారణాలు. 1. శైలపుత్రీదేవి, పర్వత కుమార్తె. పూర్వజన్మలో సతీదేవి శివుడి భార్య. ఆమె తన తండ్రి దక్షుని యజ్ఞంలో అవమానాన్ని తట్టుకోలేక అగ్నిలో ఆత్మత్యాగం చేసింది. ఆమె ఆత్మ తరువాత హిమవంతుడు అనే పర్వతరాజుకు పుట్టి శైలపుత్రి అయ్యింది. భిన్నం. కారణం భక్తి, వినయం, స్థిరత్వానికి మార్గదర్శకం కావడం. రూపం తలపై చంద్రుడు, చేతిలో త్రిశూలం మరియు కమలం, సింహంపై ఆరూఢురాలు. బోధన స్థిరమైన విశ్వాసం మరియు ధైర్యం భక్తుడి మొదటి అడుగు. 2. బ్రహ్మచారిణి దేవి, తపోరూపిణి. శైలపుత్రి రూపం తరువాత ఆమె పార్వతీదేవిగా తపస్సు చేసింది. శివుని పతి కావాలనే ఆత్మార్థతతో 100 సంవత్సరాలు ఆహారం లేకుండా తపస్సు చేసింది. భిన్నం. కారణం ఆత్మనియమం, తపస్సు, ధ్యానం ద్వారా శక్తి సాధించుటకు. రూపం చేతుల్లో జపమాల, కమండలం, తపస్సు రూపిణి. బోధన క్రమశిక్షణ, తపస్సు, ఆత్మవిశ్వాసం, భక్తుని నిజశక్తి. 3. చంద్రఘంటాదేవి, శాంతి మరియు బలం. శివుడితో వివాహం అనంతరం పార్వతీదేవి కుంభవిషేక వేళ చంద్రుని ఘంట ఆకారపు తేజస్సుతో కాంతివంతమయ్యింది. ఆ రూపం చంద్రఘంట అని ప్రసిద్ధి చెందింది. భిన్నం. కారణం భయాన్ని తొలగించుట, ధర్మాన్ని రక్షించుట. రూపం 10 చేతులు, శంఖం, చక్రం, గద, త్రిశూలం, సింహంపై విరాజిల్లే రక్తవర్ణ రూపం. బోధన భయాన్ని జయించేవాడే నిజ భక్తుడు. 4. కూష్మాండాదేవి, సృష్టి రూపిణి. మహాకాలం, అంధకారం చుట్టిన కాలంలో దేవతల కాంతి లయమైపోయింది. ఆ సమయంలో మాత చిరునవ్వుతో ఒక చిన్న గుండ్రని ప్రకాశం, అండం సృష్టించింది. అదే విశ్వమయ్యింది. అందుకే ఆమె పేరు కూష్మాండా. కూష్మాండా అండం సృష్టించినది. భిన్నం. కారణం విశ్వసృష్టికి మూలమవ్వడం. రూపం 8 చేతులు, వివిధ ఆయుధాలతో సూర్యకాంతివలె ప్రకాశవంతం. బోధన సృష్టి అనేది ఆనందంలో మొదలవుతుంది. చిరునవ్వే మొదటి సృష్టి శక్తి. 5వ అవతారం స్కందమాతదేవి, మాతృత్వం యొక్క రూపం. దుర్గామాత తన కడుపులో పరమ వీరుడైన కుమారస్వామిని, స్కందుడు, కార్తికేయుడు కనినప్పుడు ఆమె ఈ రూపంలో పూజించబడింది. సింహంమీద కూర్చొని ఒక చేతిలో స్కందుని ధరించి మరొక చేతిలో కమలం పట్టుకొని భక్తుల రక్షణ కోసం చూస్తుంది. ఆమె చూపు కరుణామయం, వాక్యం మాధుర్యం, హృదయం మాతృత్వంతో నిండినది. ఈ అవతారంలో దుర్గామాత తన భక్తులను సొంత పిల్లలుగా చూసి రక్షిస్తుంది. మంత్రం ఓం స్కందమాతాయే నమః. ఫలం భక్తికి కరుణ, కుటుంబ సౌఖ్యం, సంతాన సాఫల్యం లభిస్తాయి. 6వ అవతారం కాత్యాయనీదేవి, యుద్ధమాత. మహిషాసురుడు అనే రాక్షసుడు అన్ని లోకాలను భయపెట్టినప్పుడు దేవతల శక్తులు కలిసిపోయి ఒక రూపం సృష్టించాయి. ఆమె కాత్యాయని. ఋషి కాత్యాయనుడు చేసిన తపస్సుతో ఆమె తన గృహంలో అవతరించింది. అందుకే ఆమెకు ఆ పేరు. సింహంపై కూర్చొని 4 చేతులతో త్రిశూలం, కమలం, ఖడ్గం, వరముద్ర ఇవన్నీ ఆమె చేతుల్లో ఉంటాయి. ఆమె మహిషాసురుని సంహరించింది. దుష్టులకు శాపం, భక్తులకు ఆశీర్వాదం. మంత్రం ఓం కాత్యాయన్యై నమః. ఫలం దుర్మార్గుల నుండి రక్షణ, న్యాయం, ధర్మం పట్ల విజయం లభిస్తుంది. 8వ అవతారం మహాగౌరీదేవి, పవిత్రత యొక్క రూపం. పార్వతీదేవి శివుని తపస్సు చేసినప్పుడు ఆమె శరీరం మలినమైపోయింది. ఆమె తపస్సు పూర్తి అయిన తరువాత శివుడు గంగాజలంతో ఆమెను స్నానంపచేశాడు. అప్పుడు ఆమె శరీరం హిమంలా తెల్లగా మారి మహాగౌరీగా ప్రసన్నమైంది. ఆమె కాంతి చంద్రుని కంటే ప్రకాశవంతం, హృదయం శాంతితో నిండి ఉంది. ఈ రూపం పవిత్రత, దయ, క్షమ, కరుణ యొక్క ప్రతీక. మంత్రం ఓం మహాగౌర్యై నమః. ఫలం పాప పరిహారం, మానసిక శుద్ధి, జీవితంలో శుభకార్యాలకు అనుకూలత లభిస్తుంది. ఇప్పడు వరకు మనం దుర్గామాత 8 రూపాలను చూశాం. ప్రతి రూపం ఒక దివ్య శక్తి, ఒక ఆత్మశక్తి. ఇప్పుడు మనం చేరుకుంటున్నాం ఆమె చివరి అవతారం, సమస్త సిద్ధుల మూలం, పరమ దివ్య రూపం
9వ అవతారం సిద్ధిధాత్రీదేవి, సమస్త శక్తుల మూలం. ఈ అవతారం దుర్గామాత యొక్క పరిపూర్ణ రూపం సిద్ధిధాత్రి. ఆమె తన భక్తులకు అన్ని సిద్ధులను ప్రసాదిస్తుంది. ఆధ్యాత్మిక శక్తులు, దివ్య జ్ఞానం, భక్తి, శాంతి, కరుణ అన్నీ ఆమె నుంచే ఉద్భవిస్తాయి. ప్రపంచం ఆరంభంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ శక్తిని పొందినది ఈ సిద్ధిధాత్రి రూపం నుంచే. బ్రహ్మకు సృష్టిశక్తి, విష్ణువుకు స్థితిశక్తి, రుద్రునికి లయశక్తి ఇచ్చింది ఆమె. ఆమె సింహం మీద కూర్చొని 4 చేతులతో చక్రం, శంఖం, గద, కమలం ధరించి భక్తులకు ఆశీర్వదిస్తుంది. ఆమె సమక్షంలో సమస్త లోకాలు కాంతులతో నిండిపోతాయి. మంత్రం ఓం సిద్ధిధాత్రియై నమః. ఫలం ఈ రూపాన్ని పూజించిన భక్తికి సంపూర్ణత లభిస్తుంది. ఆత్మజ్ఞానం, భయరహిత జీవనం, దేవతాకృప అన్నీ పొందుతారు. అఖండ శక్తి స్వరూపిణి, సృష్టి, స్థితి, లయాధికారిణి అయిన దేవి దుర్గమాత యొక్క మహిమయుక్తమైన పూర్తి కథను ఈ కథ వింటే మన హృదయం భక్తిరసంతో నిండిపోతుంది. మన మనస్సులోని భయాలు, అశుభాలు, అంధకారాలు తొలగిపోతాయి. ఎందుకంటే దుర్గమాత అంటే మహిషాసురుని అహంకారం, అవతారానికి కారణం. పూర్వం త్రిలోకములను కదిలించిన ఒక అసురుడు ఉన్నాడు. అతని పేరు మహిషాసురుడు. ఆయన తండ్రి రాంభుడు, తల్లి మహిషి. ఈ కారణంగా అతనికి మహిషాసురుడు అనే పేరు వచ్చింది. గోముఖముతో, మహిషరూపముతో జన్మించిన ఈ రాక్షసుడు తపస్సు చేసేందుకు హిమాలయాలకు వెళ్లాడు. తపస్సు ఘోరమై అనేక సంవత్సరాలు కొనసాగింది. దేవతలే భయపడేంత భక్తి, స్థిరత చూపాడు. అతని తపస్సుకు త్రిపురలోకాధిపతి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి మహిషాసురా అని బ్రహ్మదేవుడు అడిగాడు. అప్పుడు మహిషాసురుడు గర్వంగా అన్నాడు, ప్రభూ, నన్ను ఎవ్వరూ చంపలేని వరమివ్వండి. దేవతలు, అసురులు, యక్షులు, రాక్షసులు ఎవరూ నన్ను జయించలేరు. మగవారు ఎవ్వరూ నన్ను సంహరించలేరు. బ్రహ్మదేవుడు చిరునవ్వుతో అన్నాడు, తథాస్తు. కాని ఒక స్త్రీ చేత నీకు మృత్యువు సంభవిస్తుంది. మహిషాసురుడు నవ్వి దానిని తేలిగ్గా తీసుకున్నాడు. స్త్రీచేతనా? హహహ, అది అసాధ్యం అని అహంకారంగా అన్నాడు. కాని అదే వాక్యం అతని నాశనానికి విత్తనమైంది. దేవతల పరాభవం, విశ్వంలో కలకలం. ఆ వరం పొందిన తరువాత మహిషాసురుడు త్రిలోకాలను వణికించాడు. ఇంద్రాసనం దోచుకుని దేవేంద్రుడిని పరాభవపరిచాడు. దేవతలు, ఋషులు, యక్షులు భయంతో తలదాచుకున్నారు. స్వర్గంలో అంధకారం నెలకొన్నది. ధర్మం కూలిపోతుండగా దుష్టశక్తులు విర్రవీగాయి. అప్పుడే దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వద్దకు వెళ్లి ప్రార్థించారు. వారి విన్నపాలు, ఆర్తనాదాలు ఆకాశాన్ని తాకాయి. దేవతలు విన్నపించారు, ప్రభూలారా, మనం నిరుపాయులమయ్యాం. మహిషాసురుడు త్రిలోకాలను స్వాధీనం చేసుకున్నాడు. ఎవ్వరూ అతన్ని జయించలేకపోతున్నారు. మీరు మాత్రమే మాకు శరణ్యం. మహాశక్తి అవతారం దుర్గామాత జననం. దేవతల ఆర్తనాదం విని త్రిమూర్తులు కోపంతో కళ్ళు తెరిచారు. వారి ముఖాల నుండి, హృదయాల నుండి, చేతుల నుండి జ్యోతిరశ్ములు విరజిమ్మాయి. అవి కలసి ఒక అద్భుత శక్తిరూపిణిగా మారాయి. ఆమెనే దుర్గామాత, మహాశక్తి, చండిక, అంబిక. ఆమె రూపం సూర్యుడికన్నా ప్రకాశవంతం. 8 చేతుల్లో ఆయుధాలు. ప్రతి దేవుడు తన ఆయుధాన్ని ఆమెకు సమర్పించాడు. విష్ణు తన చక్రం, శివుడు తన త్రిశూలం, వాయువు తన విల్లు, అగ్ని తన శక్తి, ఇంద్రుడు తన వజ్రాయుధం, సముద్రుడు తన శంఖం, హిమవంతుడు తన సింహం. ఈ విధంగా అన్ని దేవతల శక్తులు కలిసిన ఆదిశక్తి అవతరించింది. దుర్గామాత సింహంపై అధిరోహించి మహిషాసురుడి సైన్యంపై దండయాత్ర ప్రారంభించింది. మహిషాసుర మర్దనం. యుద్ధం మహాకావ్యం. యుద్ధం భీకరమైంది. మహిషాసురుని సైన్యం పర్వతాల్లా కదిలింది. దుర్గామాత శంఖం ఊదింది. ఆ ధ్వని ఆకాశాన్ని కంపించింది. భూమి కంపించింది. నదులు ఉప్పొంగాయి. దేవతలు నడుమ జయఘోషలు పుట్టాయి. మాత తన చక్రంతో దుష్టులను చీల్చింది. త్రిశూలంతో రాక్షసులను సంహరించింది. సింహం గర్జనతో శత్రుసైన్యం కూలిపోయింది. మహిషాసురుడు అనేక రూపాలు ధరించాడు.
కొన్నిసార్లు మహిషరూపం, కొన్నిసార్లు గజరూపం, మరికొన్నిసార్లు సింహరూపం. కాని మాత దుర్గే ప్రతి రూపాన్ని జయించింది. చివరగా మహిషాసురుడు తిరిగి మహిష రూపంలోకి మారి దుర్గామాతపై దూకాడు. ఆ సమయంలో మాత చిరునవ్వు చిందించి తన పాదంతో మహిషాసురుని నొక్కాడు. త్రిశూలంతో అతని హృదయాన్ని ఛేదించింది. అప్పుడు ఆకాశంలో దేవతలు జయజయధ్వనులు చేశారు. జై జై హే మహిషాసురమర్ధిని, జై జై హే శక్తిరూపిణి. యుద్ధం ముగిసింది. ధర్మం పునరుద్ధరించబడింది. దేవతలు మాతకు నమస్కరించి స్తోత్రాలు చేశారు.